ఈ రోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే, మా కోడలు ఎంగేజ్మెంట్. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ రోజు ఎలా గడిచిందో వ్లాగ్ చూసేద్దాం రండి. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూడండి మా పాప నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది కూడా వచ్చి నేను కూడా బాగున్నాను అని అంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మేము ఇంట్లోనే రెడీ అయ్యి వెళ్ళాము. వెళ్ళేసరికి ఒక దిక్కు వంటలు చేస్తున్నారు, ఇంకో దిక్కు ఫంక్షన్ కి డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి నేను వీడియో తీస్తున్నా అని మా కోడలు ఎలా లోపల కురుకుతుంది. వీడియోలో కనిపిస్తే ఎందుకు అలా ఫీల్ అవుతారు? వీడియో తీస్తున్నా అంటే చాలు అలా వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళని అలా అంటున్నాను గానీ నిజంగా చెప్పాలంటే వీడియోలో కనిపించాలంటే నాకు కూడా ఏదోలా అనిపిస్తుంది. ఇక్కడైతే ఎంగేజ్మెంట్ కి కావాల్సినవన్నీ పూజా సామాన్లు, బట్టలు అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నారు ఒక పక్కకి. మా కోడలు పెళ్లి సెటిల్ అయింది, మా కోడలు ఎంగేజ్మెంట్ అని చెప్తున్నా గానీ ఎలా కోడలో చెప్పట్లేదు కదా. అంటే మా ఆడపడుచు వాళ్ళ పాప ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది. మా ఆడపడుచు అన్నయ్య ఇద్దరు లేరు. ఇదైతే చాలా బాధాకరమైన విషయం. వీళ్ళ గురించి మనం తర్వాత ఎప్పుడైనా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఇతనేమో మా అల్లుడు, నన్ను వీడియోస్ లో మస్తు ఎంకరేజ్ చేస్తాడు. మా కోడలైతే ఇలా హాఫ్ సారీ వేసుకొని రెడీ అయి కూర్చుంది. ఎంత ముద్దుగా ఉందో మా కోడలికి నా దిష్టే తగిలేలా ఉంది. మా కోడల్ని వాళ్ళ ఫ్రెండ్సే రెడీ చేశారు. రెడీ చేసి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇక ఈ లోపే అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే వరపూజ చేశారు, అంటే అబ్బాయిని కూర్చోబెట్టి చేస్తారు కదా. ఇక తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి పూలు పండ్లు కూడా పెట్టేశారు. ఇంకా కొన్ని నేను తీద్దాం అనుకున్న క్లిప్స్ అన్ని కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి. అందుకే మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నా. మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే మంచిగా వీడియో తీయాలి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అనుకుంటా. కానీ నేను ప్రతిదీ వీడియో తీస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అందరికీ వీడియోలో కనిపించడం నచ్చదు కదా. నేను కూడా ఇప్పుడిప్పుడే ఏదో అలా కనిపిస్తుంది. ఇక ఫంక్షన్ మధ్యలో మా పిల్లలందరూ ఆకలి అంటే నేను వాళ్ళ భోజనాల దగ్గరకు వచ్చేసి పిల్లలందరికీ లంచ్ అయితే పెట్టించేశాను. వాళ్ళే తింటున్నారు. ఇక పిల్లలందరూ అన్నం తినేసాక నేనైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ లగ్గం కోట వేసుకుంటున్నారు. అంటే పెళ్లి ఎప్పుడు అని లగ్న పత్రిక రాసుకుంటారు కదా, అదనమాట. ఒక దిక్కు అయ్యగారు లగ్న పత్రిక చదువుతుంటే అబ్బాయి చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చున్నారు. పెళ్లి కొడుకు బానే ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. అటేమో అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇక అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటుంది. ఇక్కడ పెళ్లి కూతురు అంటే మా కోడలు మా అత్తమ్మ వీడియో తీస్తుంది, యూట్యూబ్ లో పెడుతుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మో నన్నొద్దు తీయకు అని మొహం దాచుకుంటున్నారు. వీడియోలో కనిపించాలంటే అట్లుంటది అనమాట ఒక్కొక్కరి ఫీలింగ్. ఇక్కడ అయ్యగారు పెళ్లి ఎప్పుడు ఎక్కడ అని లగ్న పత్రిక చదువుతున్నాడు. మీరందరూ కూడా ఒకసారి వినేసేయండి. ధర్మపత్ని రమాదేవి గార్ల పుత్రుడు చిరంజీవి బాలతేజచారికి హన్మకొండ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు తాటికొండ బాలచంద్రచారి ధర్మపత్ని కీర్తిశేషులు రాజశ్రీ గార్ల పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యావతి శ్రీజకి ఇచ్చి బాలికరాన మహోత్సవం చేయడానికి వేదమూర్తులైన దేవబ్రాహ్మణోత్తములచే మరియు పెద్దలచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక ఉభయ తారాబలం చంద్రాబలం శ్రేష్టం భవదు. వివాహస్థలము శ్రీ సాయి గార్డెన్స్, దగ్గరపల్లి ఎక్స్ రోడ్, గుండ్ల సింగారం, హన్మకొండ. ఆహ్వానించేవారు ఎల్లేశ్వరం అశోకచారి రమాదేవి గారు. ఇది అబ్బాయి వాళ్ళ పత్రిక. ఇప్పుడు చదివేటువంటిది అమ్మాయి వాళ్ళ పత్రిక. విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గురు విశ్వకర్మ జగద్భేదం విశ్వకర్మ మయం జగదు స్వస్త్రయ మదర్దయ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ మనాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్థి సరియము తేదీ 30వ తారీఖు 4వ నెల 2026 గురువారం రోజున ఉదయము 10:55 చిత్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ శుభముహూర్తమున హన్మకొండ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు తాటికొండ బాలచంద్రచారి ధర్మపత్ని కీర్తిశేషుల రాజశ్రీ గార్ల పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యావతి శ్రీదగి అల్లిపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఎల్లేశ్వరం అశోక్చారి ధర్మపత్ని రమాదేవి గార్ల పుత్రుడు చిరంజీవి భానుతేజచారిని ఇచ్చి పాలిగ్రహణ మహోత్సవం చేయడం వేదమూర్తులైన దేవబ్రాహ్మణోత్తములచే మరియు పెద్దలచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక ఉభయ తారాబలం చంద్రాబలం శ్రేష్టం భవదు. వివాహస్థలము శ్రీ సాయి గార్డెన్స్, పెగడపల్లి ఎక్స్ రోడ్, గుండ్ల సింగారం, హన్మకొండ. ఆహ్వానించేవారు తాటికొండ రమేశ్చారి కవిత గారు. ఇది అమ్మాయి వాళ్ళ పత్రిక. శుభం భవదు. ఇక లగ్న పత్రిక కంప్లీట్ అయ్యాక అందరం భోజనాలు అయితే చేశాం. ఇక్కడ అమ్మాయి అబ్బాయి రింగు మార్చుకునే వీడియో, కేక్ కట్టింగ్ వీడియోస్ మిస్ అయ్యాయి. అందుకే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాం. పెళ్లి బాగా జరగాలని అమ్మాయిని అబ్బాయిని మీరు కూడా బ్లెస్ చేయండి. మొత్తానికి ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.